ఒక్కడే ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన పెద్ద బంగళాలో ఆయన ఒక్కడే. పాలనలోనైనా డెసిషన్లోనైనా ఆయనే ఫైనల్ అథారిటీ. అతిపెద్ద పాత పార్టీ, ఎందరో పెద్ద నాయకులు, కానీ ఎలక్షన్లొస్తే ఆయనే కావాలి. ఎందరో మహామహులున్నా పార్లమెంట్లో నడిచేది ఆయన హవానే. అమెరికా ప్రెసిడెంట్ కాకపోయినా అంతటి ఇమేజ్ తెచ్చుకున్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయనొక్కడే, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. నరేంద్ర మోడీ ఏం చేశారు? రాజకీయ చతురత, జనంలోకి చొచ్చుకుపోవటం, ఇమేజ్ని కాపాడుకోవడం, అన్నీ తానే నడిపించటం, ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయి. ప్రధానిగా ఆయన వయసు 2 ఏళ్లే, కానీ అంత తక్కువ సమయంలోనూ తన ముద్ర క్లియర్గా చూపించారు మోడీ. మనకి కనిపించే మోడీని, పైకి కనిపించని మోడీని లోతుగా చూస్తే తెలిసేవెన్నో ఎన్నెన్నో. నేను ఛాయ్ వాలాను అని పదే పదే మాటల్లో గుర్తు చేయటమే కాదు, చేతల్లోనూ చూపిస్తారు. ఏదో ఒక సందర్భంలో మోడీలోని ఛాయ్ వాలా బయటకి ఉరుకుతాడు. ఛాయ్ వాలా అంటే సామాన్యుడికి గుర్తు. అందుకే మామూలు జనంతో కలిసిపోవడానికి ఛాయ్నే ఆయుధం చేసుకున్నారు మోడీ. నా మూలాలు మర్చిపోవడం లేదు, నేనసలు గర్వపడటం లేదు అని దీని ద్వారా జనానికి గుర్తు చేస్తూ ఉంటారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మామూలు జనాన్ని ఆయనతో కనెక్ట్ చేసేది ఛాయ్. ఎలక్షన్ల ముందు పార్టీ తరపున చేసిన ఛాయ్ పే చర్చ అలా వచ్చిందే. ఛాయ్ పే చర్చతో టీ స్టాల్ దగ్గరే ఆయన ఆగిపోలేదు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వచ్చినప్పుడు ఛాయ్ని వదల్లేదు. ఒబామాతో కలిసి టీ తాగుతూ ఏకాంతంగా చర్చలు జరపటం కూడా మోడీకే చెల్లింది. ఒబామాకు టీ సర్వ్ చేయటం మర్చిపోలేదు ఈ ఛాయ్ వాలా. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ వచ్చినప్పుడు తన కామన్ మ్యాన్ ఇమేజ్ కి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. సబర్మతి ఆశ్రమంలో చైనా ప్రెసిడెంట్ తో గట్టు మీద కూర్చుని ఫోటోలకు ఫోజివ్వడం కూడా తన ఇమేజ్ పదిలంగా ఉంచుకోవడానికి. ఈ 2 సందర్భాల్లో ఒబామా కానీ జిన్పింగ్ కానీ మీడియాకు కనిపించలేదు. ఛాయ్ కనిపించింది, గట్టు మీద కూర్చోబెట్టడం కనిపించింది. ఈ రెండింటి వెనకాల మోడీ కనిపించారు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా కానివ్వండి, ఫోకస్ అంతా తన మీద ఉండేటట్లు చూసుకోవటం మోడీ స్పెషాలిటీ. అది కామన్ మ్యాన్ ఇమేజ్తో. ఢిల్లీకి రాజునైనా అమ్మకి కొడుకునే అనే పాలసీని అమలు జరిపే మోడీ అందులోనూ కామన్ మ్యాన్ కోణాన్ని విడిచిపెట్టరు. సొంతూరికి వెళ్లి అమ్మను పలకరించినప్పుడు ఇంటి ముందు గట్టు మీద కుర్చీలో కూర్చున్నారు. అమ్మతో తినిపించుకున్నారు. మదర్ సెంటిమెంటే కాదు, మామూలు జనంతో ఐడెంటిఫై కావడం కోసం కూడా. మోడీ రాజకీయ చతురత, పాలనా పటిమ పైకి తెలిసేలా ఉండవు. చాలా కూల్గా రాజకీయ ఎత్తుగడలు వేస్తారు మోడీ. పాలన కూడా అంతే, అట్టహాసం ఉండదు. మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పర్సనల్ గా క్లాస్ తీసుకోవటం మోడీ స్టైల్. దీని మీద ఎక్కడా లీకులుండవు, ఎక్కడా ఊహాగానాలు ఉండవు. పాలన మీద మంచి పట్టు ఉండటం కోసమే ఇలా చేస్తారు. ఈ సీక్రెట్ రివ్యూల వల్లనే మోడీ సర్కారులో స్కాముల్లాంటివి ఇప్పటి వరకు లేవని అంటారు. ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ కి మారే సీన్ చాలా ప్రశాంతంగా సాగిపోయిందంటే మోడీ చతురతే కారణం. ముఖ్యమంత్రులందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్లా నడిపించి అంత సీరియస్ సందర్భాన్ని లైట్ గా మార్చేశారు. సీఎంలంతా ఏదో పిక్నిక్ కి వచ్చినట్లుగా ఫీల్ అవ్వడానికి లాన్స్ లో మీటింగ్ పెట్టారు. టీమ్ స్పిరిట్ కోసం టీమ్ ఇండియా అని పేరు కూడా పెట్టి అందరినీ ఇన్వాల్వ్ చేశారు. విదేశీ రాజనీతి కూడా అంతే. లేకపోతే చెప్పా పెట్టకుండా పాకిస్తాన్ కు సడన్ గా వెళ్లడమేంటి? పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో పెళ్లికి వెళ్లడం, చీర పెట్టడమేంటి? ఇదంతా మోడీ రాజకీయ చతురతే. సెంటిమెంట్ తో పడేయడానికి ఇలా చేశారనుకోవాలా? లేకపోతే దోస్తీ దారిలో
శత్రుత్వాన్ని చెరిపేయాలనుకున్నారా అని చెవులు కొరుక్కున్నారంతా. ఈ విజిట్ తర్వాత పాకిస్తాన్ ధోరణి మారకపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచం దృష్టిలో మోడీ శాంతి కాముకుడయ్యాడు. అలాగే ఆసియాలో మినీ ఆసియాలా సార్క్ దేశాలు ఓ కూటమిలా ఏర్పడాలని అన్నారు. సార్క్ లాంటి ఓ సాదాసీదా ఆర్గనైజేషన్ ను చైనాకు ఓ ఝలక్కివ్వడానికి వాడుకోవాలనుకోవడమే ఎత్తుగడ లాంటిది. పాకిస్తాన్ ఎలాగూ కలవదని తెలుసు, అయినా సరే ఏదో జరిగిపోతున్నట్లు బిల్డపివ్వడం కూడా రాజకీయ చాతుర్యమే. బార్డర్లో ఉన్న బుల్లి దేశం భూటాన్కి సాయం చేయటం కూడా చైనాకి చెక్ పెట్టడానికే. ప్రభుత్వాన్నే కాదు, పార్టీని కూడా రిమోట్ కంట్రోల్తో నడిపించటం మోడీకే సాధ్యమైంది. బీజేపీ లాంటి పార్టీని తన ఇష్టానుసారంగా ఒకే వ్యక్తి నడిపించగలడని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి అతిరథ మహారథులున్నారు బీజేపీలో. కానీ పార్టీలో మోడీ మాటే ఫైనల్ గా చెల్లుతుంది. తన మనిషిగా ముద్రపడిన అమిత్ షాతోనే అన్నీ చేయిస్తారు మోడీ. ఎలక్షన్లు కాశ్మీర్లో అయినా ఇటు కర్ణాటకలో అయినా ప్రచారానికి మోడీ వెళ్లాల్సిందే. ఆయన 10 సభల్లో మాట్లాడితేనే 4 ఓట్లు రాల్తాయన్నది ఒక రివాజైపోయింది. పోనీ మోడీ కాకుండా మరెవరినైనా పంపిద్దామా అంటే అంత చరిష్మా ఉన్నవాళ్లు బీజేపీలో ఎవరూ లేరు. సో ఎక్కడ ఎలక్షన్లైనా మోడీ హాజర్. कोई भी समाज, कोई भी परिवार, कोई भी व्यक्ति, किसी के साथ भेदभाव नहीं होना चाहिए। मेरे कश्मीर के भाइयों बहनों, मेरे जम्मू के भाइयों बहनों, मैं आपको विश्वास दिलाता हूं, जिस प्राकृतिक आपदा से आपको परेशानी हुई है, उसमें रास्ता निकालना, उसमें से मुसीबत में से बाहर निकालना, ये हमारा कमिटमेंट है। कश्मीर के लोगों को उनकी सरकार पे भरोसा नहीं था, मोदी पर भरोसा था। इतना प्यार, इतना भरोसा, मुझे आपके लिए अपनी जान देने के लिए प्रेरणा देने का है। పార్లమెంట్లోనూ అంతే, మంత్రులంతా మోడీ చెప్పినట్లే చేస్తారు. ఎవరేం చేయాలన్నా స్క్రిప్ట్ ముందే రెడీ అయిపోతుంది. చేయాల్సిందల్లా దాన్ని ఫాలో కావటమే. దీనికి డైరెక్షన్ మోడీనే చేస్తారన్నది వేరే చెప్పనక్కర్లేదు. దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా మోడీకి చెప్పకుండా ఎవరూ పార్లమెంట్లో ఏదీ కమిట్ అవ్వరు. అది పార్టీ మీద, కేబినెట్ మీద మోడీకి ఉన్న గ్రిప్. मैं नहीं मानता हूं कि मुद्दा योजना का और योजना के नाम का है। मैं समझता हूं कि ऐसे विषयों पर आलोचना नहीं करनी चाहिए, आपने गर्व करना चाहिए कि चलो भाई, समस्या के समाधान में कुछ बातों में यहां के लोग हो या वहां के हो, पहले वाले हो या नए वाले हो, सबकी सोच सही है, दिशा सही है, तो ये अपने आप में एक अच्छी बात है। मैं मानता हूं कि भाई आजादी के आंदोलन में आप कहां थे, तो एक बार अटल जी ने बड़ा सटीक जवाब दिया था। अटल जी ने कहा, भाई अच्छा बताओ, 1857 के स्वातंत्र संग्राम में आप कहां थे? ఎలా వచ్చింది మోడీకి ఈ పట్టు అంటే ఆన్సర్ సింపుల్. మోడీ ఒంటరిగానే ఉంటారు. తోడబుట్టిన వాళ్లను కానీ, ఫ్రెండ్స్ ను గాని, ఇంటికి కానీ, దగ్గరికి కానీ రానివ్వరు. వారసులంటూ ఎవరూ లేరు. అందుకే పాలనలో ఎవరూ కలగజేసుకోలేరు. కుటుంబం మీద మమకారం చూపించి కాంట్రాక్ట్ ఇచ్చారనో, తమ్ముడు కొడుక్కి మంత్రి పదవి ఇచ్చారనో ఆరోపణలు వచ్చే ఛాన్సే లేదు. రాజకీయంగా ఇదో మంచి అడ్వాంటేజ్. మోడీ అవినీతి పనులు చేసే అవసరం లేదు. ఆయన్ని బట్టి మిగతా వాళ్లు కూడా అవినీతికి దూరంగా ఉండి తీరాల్సిన అవసరం ఏర్పడిందంటారు పరిశీలకులు. లీడర్ను బట్టే టీం నడుచుకుంటుంది కనుక ఇదో అడ్వాంటేజ్. వేరే యావిగేషన్లు ఏవీ లేకపోవడంతో ఎప్పుడూ పాలన మీదనే దృష్టి పెట్టే అవకాశం ఉంది మోడీ ఒక్కడికే. అందుకే పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు చిక్కింది. నిజం, మోడీ పూటకో డ్రెస్ మారుస్తారు. అన్నీ ఖరీదైన డ్రెస్సులన్నది కూడా నిజమే. దేశంలో ఉన్నప్పుడు ఏం వేసుకుంటారు, విదేశాల్లో ఏం వేసుకుంటారు, ఎన్నికల సభల్లో ఏంటి, గుడికి వెళ్లేటప్పుడు ఏంటి, ఇవన్నీ చూస్తే ఇందులో కూడా టైమింగ్ కనిపిస్తుంది.
విదేశాలకు సూటు బూటుతో, దేశంలో ఉన్నప్పుడు కుర్తా పైజమా జాకెట్తో, ప్రచారానికి మామూలు హాఫ్ స్లీవ్స్ కుర్తాతో, గుళ్లకు వెళ్లేటప్పుడు సాంప్రదాయంగా ఇలా ఉంటాయి మోడీ డ్రెస్సెస్. విదేశాల్లో ఇండియా ఇమేజ్ మారిపోయేలా మోడీ చేయగలిగారని అనలిస్టులు అంటారు. డ్రెస్సులతోనే కాదు, తన స్టైల్తో కూడా విదేశీ టూర్లలో జనంతో సరదాగా మాట్లాడడం, సెల్ఫీలు తీసుకోవటం, అందరితో కలివిడిగా ఉండటం, ఇలా భారత ప్రధాని పదవికి ఇండియాకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టారు. ప్రధాని అయ్యాక ఈ 2 ఏళ్లలో మోడీ స్టైల్ను జాగ్రత్తగా గమనిస్తే అమెరికా ప్రెసిడెంట్ మోడల్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్లు ఇలాగే కలివిడిగా ఉంటూ సందడి చేస్తారు.